నువ్వు ఎన్ని చేసినా వాక్యానికి నీ జీవితంలో మొదటి స్థానం అవ్వాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని పక్కన పెట్టి నేను కానుకలు ఇచ్చేస్తున్నాను కదా, నేను బాక్సులు పెట్టేస్తున్నాను కదా, నేను మైకులు చేస్తున్నాను కదా, పరిచయం చేసేస్తున్నాను కదా, తుడిచేస్తున్నాను కదా, దేవుడు నన్ను దీవించేస్తాడు, ఆశీర్వదించేస్తాడంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. నువ్వు ఎన్ని చేయి, వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయాలి? కూర్చుని వినాలి. నేను వాక్యం విన్న ప్రభు నేను బాక్సులు పెట్టేస్తానండి, నేను చర్చిలకు అడిగేస్తానండి అంటే ఒప్పుకుంటాడు దేవుడు? దశం భాగాలు ఇచ్చేస్తానని ఒప్పుకుంటాడు దేవుడు? ఏబేలు కయ్యేను ఇద్దరూ అర్పణలు ఇచ్చారు. దేవుడు ఎవరు అర్పణ స్వీకరించాడు? కయ్యేను అర్పణ ఎందుకు స్వీకరించలేదు? కయ్యేను దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి.